మొత్తం కూడా మీకు అష్టదరిద్రం వెంటాడాలి అంటే విని ఫాలో కండి. సో లీగల్ అడ్వైజర్గా అట్ ద సేమ్ టైం ఇటువంటి ఇష్యూస్లో గతంలో కూడా మీకు తెలియదు ఇంట్రెస్టింగ్గా రవీంద్ర రెడ్డి గారు ఆయన బెజవాడ బెంచ్ సర్కిల్ గురించి ఏదో మాట్లాడుకోవచ్చునట, నాన్ వెజ్ పిచ్చిగా బూతులు మాట్లాడితే కౌంటర్గా ఈయన వీడియో చేశారు. దాని కింద ఐఎమ్ సారీ బ్రదర్ ఓకే అని చెప్పి సారీ చెప్పాడంట. అంటే వీడు ఎక్కడ నెగిటివిటీ ఉంటుంది అక్కడికి పోయి ఎంటర్ అవ్వాలి, తర్వాత సారీ చెప్పాలి. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి వాంతో? ఉందండి, వీడియో ఉంది. అయితే అంటే దాదాపు 10 months అవుతుంది. సో అప్పుడు ఒక యూట్యూబర్ గురించి అతను మాట్లాడాడు, అంటే విజయవాడ యూట్యూబర్ సంబంధించి మాట్లాడుతూ మీ అమ్మని వెళ్ళి బెజవాడ బెంచ్ సర్కిల్లో నిలబెట్టరా అని చెప్పి అన్నాడు అనమాట. సో అంటే మాది విజయవాడ కృష్ణలంక, మేము ఉండేది బెజవాడ బెంచ్ చిన్నప్పుడు అక్కడి నుంచి పుట్టి పెరిగాం. సో నేనేమన్నానంటే వెంటనే అంతకుముందు అతను మాట్లాడేవాడు అతను ఏం భాష వాడు మాట్లాడేది మళ్ళీ చెప్పండి. అదే మీ అమ్మని తీసుకెళ్ళి బెజవాడ బెంచ్ సర్కిల్ వాడు మాట్లాడే భాష నాకు చాలా కోపం వచ్చింది. అరే బాబు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు బెజవాడ బెంచ్ సర్కిల్ మా అందరికి గుండెకాయ, అది పిచ్చిగా అవుతున్నావు, అదేమన్నా చెడ్డ ప్లేసా, అదొకటి నువ్వు అలా మాట్లాడటం, అంటే మీ అమ్మని తీసుకుని నిలబెట్టా అంటాం. మా అమ్మగారు కూడా వెళ్తుంటారు, ఓపెన్ చెప్పండి, ఇప్పుడు కూడా పండగకి వెళ్తాం, మేము అడిగి వెళ్తుంటాం. అందరూ వెళ్తే వెళ్ళిన వాళ్ళందరూ నువ్వు చెడుగా ఆలోచిస్తున్నావా, తాడ తీస్తావని పెట్టా వీడియో, గట్టిగానే మాట్లాడు, అంటే మన భాషలో మాట్లాడేవాళ్ళండి. జనరల్గా ఆడి భాషలో అట్టుండదు, మన భాషలో మనం మాట్లాడాం. సో మాట్లాడిన తర్వాత చూశాడు, వీడియో చూశాడు, సారీ అన్నయ్య తప్పైంది, ఇప్పుడు మాట్లాడినాను, తాడ తీస్తా అది నా జాగ్రత్తగా ఉండు, ఫోన్ చేశాను ఫోన్ చేసి తాడ తీస్తే అనుకున్నావు, డైరెక్ట్గా వాట్సాప్ కాల్ చేశాను నా నెంబర్కి. నైట్ 11 టైం అయింది. చెప్పిన పిచ్చిగా వాగ, మాకు జనరల్గా ఎవరైతే నాకు సంబంధం లేదు, జాగ్రత్తగా ఉండు, గట్టిగానే నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. వార్నింగ్ ఇస్తే అతను భయపడిపోయి వెంటనే నాకు సారీ అన్న అని చెప్పి పెట్టాడు, కామెంట్ కూడా పెట్టాడు. సో ఆ కామెంట్ నేను తర్వాత చూపించాను. అంటే వాడి భాష అప్పటి నుంచి ఒకటి మనోజ్, అంత ముందు కూడా ఇదనే కాదు, వేరే ఒక బెట్టింగ్ యాప్ సంబంధించిన అంశంలో కూడా మేము సపోర్ట్ చేశాము. తర్వాత యాదవ్ ఉన్నాడు, ఆ పిల్లోడు పేరు బయాసన్, వాళ్ళ మదర్ గురించి కూడా మాట్లాడటం, ఎక్కువ లేస్తే లేడీస్ గురించి మాట్లాడుతుంటాడు. నేను గట్టిగా ఇచ్చా, నువ్వు ఏదైనా కానీ తల్లి విషయం మాట్లాడదు, నీకో తల్లి ఉంటుంది, జాగ్రత్తగా ఉండే ఏమనుకున్నావు, నువ్వు ఏదో అనుకుంటున్నావు, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లెటర్ రాస్తాను నేను, ఎన్ఆర్ఐ క్లయింట్లు చాలా మంది ఉన్నాను, నువ్వు ఎక్కడ సార్ దొరుకుతావు అని చెప్పి. మీకు కైండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు అతను థాయిలాండ్లో ఉన్నాడు. నేను అక్కడ థాయిలాండ్ మన ఆర్గనైజర్స్ ఉన్నారు, మన క్లయింట్లు ఉన్నారు, ప్లస్ మన మిత్రుడు ఒక అతను ఉన్నాడు, థాయిలాండ్ మొన్న వెళ్ళాడు అనమాట. అది ఉంటే పటాయాను బ్యాంకాంగ్లు ఉంటే చెప్పరా బాబు, అవసరం నేను కూడా బయలుదేరి వస్తా అని చెప్పి 2 hours వెళ్ళిపోతాం. రాత్రి కూడా కాల్. ఇదొకటి కాదు, మొన్న ఒక వీడియో ఈ ఇష్యూ జరుగుతున్న టైంలో కూడా లైవ్ లో కొంతమంది మహిళలను తీసుకున్నాడు. మహిళలు తీసుకొని ఆ మహిళలతో వాడు మాట్లాడిన పదాలు ఏంటంటే దరిద్రపు దాన, అయ్యే మాట్లాడు, నువ్వు పతివ్రతవా, నీ మొగడు రమ్మని, నువ్వు మొగడు రమ్మని, నీ మొగడుతో నేను మాట్లాడతా, నువ్వు ఏకవచనంతో సంబోధించాలి, మొదటి నుంచి ఇదే భాష. మానసిక స్థితి అని బాధపడుతున్నాడా, లేకపోతే చిన్న అక్కడ ఇప్పుడు ఏంటంటే విదేశాల్లో గంజాయి లాంటిది తీసుకోవచ్చు, అది మీకు బయట దొరుకుతాయి, లీగలైజ్డ్ అది. సో అలాంటి ఏమన్నా అంటే నేను అనుకున్నా సైకలాజికల్ గా అలాంటి ఏమైనా ఉన్నాయా, ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ లేకపోతే అంత యాక్టివ్ ఉండడు, నేను అనుకున్నా సైకలాజికల్. అన్ని రకాలుగా కూడా యాక్టివ్ ఉండరు. మన ఫుడ్ వేరే, వాళ్ళ ఫుడ్ వేరే, మన కొద్దిగా మసాలా గిసాలు మనం తింటాం, కానీ బయట మేము కూడా వెళ్తుంటాం కదా, వెళ్ళినప్పుడు ఈ ఫుడ్ కొత్త మనిషి బాగా వీక్ అయిపోతాం కొన్ని సందర్భాలు. సో ఆ సందర్భంలో లైట్ గా ఉంటది. శ్రీకృష్ణ ఆజాద్ గారు రేపినటువంటి డౌట్ కూడా మేబీ అయి ఉండొచ్చు, ఆయన కూడా డౌట్. నిన్న మెసేజ్ అదే పెట్టి, వాడు మాదక ద్రవ్యాలకు అలవాటు పడున్నాడు కాబట్టి వాడు సైకలాజికల్ పిచ్చోడు అయిపోయి ఉండాలి ఒక రకంగా. ఎంత మాట్లాడినా కూడా వాడు ఈ రకమైన భాషను వదిలిపెట్టకుండా ఇంకా ఇదే మాట్లాడుతున్నాడు, వాడు పిచ్చోడై ఉండాలి. మన కంట్రీలో అంటే డ్రగ్స్ లేకపోతే గంజా లాంటివి బ్యాన్ ఉంటాయి, కానీ కొన్ని దేశాల్లో థాయిలాండ్ ఫ్రీ కదా, థాయిలాండ్ ఫ్రీ అది. సో అటువంటి దేశాలు ఎక్కువ తిరుగుతుంటాడు కాబట్టి ఆ డ్రగ్స్ ని గంజాని ఎక్కువ కన్స్యూమ్ చేసి ఉండి మనకి మైండ్ చిప్పు దొబ్బుండా. ఇంకోటి చెప్తా మనం, ఇప్పుడు చూడండి ఒక వీడియో ఇప్పుడు లేటెస్ట్ గా పెట్టాడు, దాంట్లో తాగుతున్నాడు, సీరియట్ చుట్టేదో తాగుతున్నాడు, చూడండి ఇప్పుడు నిన్న పెట్టాడు. సో నేను నిన్న వాట్సాప్ వాయిస్ మెసేజ్ కూడా పెట్టా, అంటే వాట్సాప్ కాల్ కదా, మన ఇన్స్టాలో వాయిస్ మెసేజ్ పెట్టా, తమ్ముడు జాగ్రత్తగా ఉండు, పిచ్చిగా వాగమాగని పెట్టాను. చూశాడు, సీన్ అని కనపడింది. ఇప్పుడు నిజంగానే ఇందాక వీళ్ళందరూ అంటున్నట్టుగా వాడిని యూట్యూబ్ వాళ్ళు బ్యాన్ చేయవచ్చు ఇటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ క్రియేట్ చేసేదానికి, లేదు మన కంట్రీలో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా పిచ్చిగా ఏంటంటే ప్రొసీజర్స్ ఉంటాయి. వాడు రాను నేను ఇక్కడ ఫుల్ బిందాస్ గా ఉన్నా, చిల్ అవుతున్నా, శాండ్విచ్ మసాజ్ చేసుకుంటాను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సబ్జెక్ట్ నేనేమన్నానంటే, ఎవరైనా సరే మీరు చెప్పేది ఏంటంటే యూట్యూబ్లో మీరు మామూలుగా ఏంటున్నారు, యూట్యూబ్లో అన్సబ్స్క్రైబ్ కొట్టండి అని చెప్తున్నారు. అది ఒక భాగం, దానివల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదు. మళ్ళీ 2 వీడియోలు పెడితే మళ్ళీ వెళ్తారు, సహజం. యూట్యూబ్లో ఇవన్నీ పెరగడం తగ్గడం అది కామన్, దాని ఎవరిని మన కంట్రోల్ చేయలేదు. నేను ఒప్పుకుంటాను అట్లా కాదు, నేను ఈ విషయం మాట్లాడలేదు. ఇప్పుడు ఏదంటే నేను యూట్యూబ్లో జనరల్గా మన సబ్స్క్రైబ్లో మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే వెళ్ళటం రావడం అనేది సహజం. ఇది కాదు, అతను ఏమన్నాడంటే ఇండియాకి రాను,
వేస్ట్ కానీ అని అనకూడదు అని మనం ఆడి మాటలు నేను అన్నాం, ఎందుకంటే నాకు దేశభక్తి ఎక్కువ. సో అతన్ని మేమేంటంటే చెప్తున్నాను, మీరు ఎవరైనా సరే ఢిల్లీలో కనుక ఉంటే, అంటే నేను ఆన్లైన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను, ఢిల్లీలో కనుక ఉంటే ఎక్స్టర్నల్ మినిస్ట్రీ ఎవరైతే అఫైర్స్ ఉంటారో, నేను మా జూనియర్ కూడా చెప్పాను, వాళ్ళకి ముందు కంప్లైంట్ చేయాలి అర్జెంటుగా. తర్వాత పాస్పోర్ట్ అథారిటీ వారికి కూడా మనం కంప్లైంట్ చేయాలి. మీరు ఎవరైనా ఆన్లైన్లో ఎవరైనా చేయొచ్చు, ఇట్లా మాట్లాడుతున్నాను. మెయిన్ ఏమంటానంటే, అతను నిన్న ఒక వీడియోలో చూసా, నేను హిందూనే సో అని చెప్తున్నాడు. చెప్తూ నా దగ్గర ఈ పాస్పోర్ట్ ఉంది, ఈ పాస్పోర్ట్, నీకు ఇంకో పాస్పోర్ట్ ఉంది, ఇన్ని దేశాలు తిరిగాను అంటున్నాడు. ఒకటే, ఆ విదేశాల్లో ఎవరికైనా సరే మెయిన్ ఏంటంటే పాస్పోర్ట్ గుండెకాయలాంటి మోస్ట్ ఇంపార్టెంట్. మనం పాస్పోర్ట్ని ఇంపోర్ట్ కనుక చేయించగలిగితే, ఆటోమేటిక్గా అతను మన ఇండియాకి వచ్చేస్తాడు. వేరే ఛాన్సెస్ అయితే లేవు. దీనికి ఏంటంటే పాస్పోర్ట్ అథారిటీ వారికి మనం ఒకటి కంప్లైంట్ చేయొచ్చు, మీరు ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు, అది ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి, విదేశాల్లో నివసిస్తున్న ఎవరైతే మన ఎన్ఆర్ఐ మిత్రులు ఎవరైతే ఉన్నారో, దీని పట్ల మీరు యాక్టివ్గా ఉన్నట్లయితే మీరు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఎక్స్టర్నల్ మినిస్టర్ అఫేర్స్ ఇండియన్ ఎంబసీకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు. నేను పటాయాలో మన ఫ్రెండ్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మొన్న వెళ్ళారు ట్రిప్కి, ఒక లేదు ఫోన్ చేసే వాళ్ళకి, కుదిరితే మీరు వెళ్ళంటారు బాబు, వెళ్ళి ముందు కంప్లైంట్ చేయండి, నేను యాజ్ డ్రాఫ్ట్ పంపిస్తాను, ఎంబసీలో కంప్లైంట్ చేయండి ఇమీడియట్గా. కంప్లైంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ ఇతను పటాయో లేదా బ్యాంకాంగ్ ఎక్కడుంటే అక్కడ వాళ్ళు పిలిపిస్తారా, అతన్ని పిలిపించి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తారు. సో అదొకటి జరుగుతుంది. ఇది అలాగే పాస్పోర్ట్ అథారిటీ వారికి అది మెయిల్ పెట్టి, నువ్వు ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నావు కాబట్టి నీ యొక్క పాస్పోర్ట్ని ఇంపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి ఒక్క మెయిల్ కనుక వెళ్తే, మీరు అన్నట్టు మనోజ్ ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇది నేను రాను ఇండియా నేను ఇదే విషయాన్ని నేను మన ఫోన్ కాలవట్లో భయపడతాను. నేను ఇదే విషయాన్ని అతనికి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశా. తమ్ముడు నువ్వేదో నాకు ఎవరు రాను పీకలేని అంటున్నావు, లేదు నాకు 6 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, ఇప్పటికి ఇండియాకి నేను ట్యాక్స్ కడుతున్నా, మీ సమ్మేలేస్తూ దరిద్రం అంటున్నా. అదే అంటున్నా, ట్యాక్స్ మీరే ఒకటే చెప్తున్నా. అతను గనక పాస్పోర్ట్ కనుక ఇంపోర్ట్ చేస్తే, ఎన్ఆర్ఐ అడ్వకేట్గా చెప్తున్నాను, పాస్పోర్ట్ కనుక ఇంపోర్ట్ చేస్తే అతను ఖచ్చితంగా వచ్చేస్తాడు, వేరే ఛాన్సెస్ లేవు. ఒకటి కుదిరితే ఎల్ఓసి కనుక, అంటే నిన్న ఎవరు కంప్లైంట్ చేశారో అది ఎంతవరకు వెళ్తారో చూడాలి. ఒకవేళ ఎల్ఓసి కనుక, అంతకుముందు నాతో ఫోన్ చేసినప్పుడు అన్నయ్య నా మీద చాలా కేసులు ఉన్నాయి అది అని చెప్పారు. సినిమా యాక్టర్ ఒక మహిళల గురించి కూడా మాట్లాడాడు, సినిమా యాక్టర్ కమెడియన్, సీనియర్ కమెడియన్ వాళ్ళ భార్య గురించి కూడా మాట్లాడాడు. సో ఆయన నాకు ఫ్రెండే. తర్వాత నేను ఆయన గురించి కూడా మాట్లాడు, ఎందుకు మాట్లాడామంటే ఏదైనా అన్న అంటే అతను ఏమంటున్నాడంటే, ఎంతసేపుడికి ఫస్ట్ ఏమో నోరుదారి అనేస్తాడు, తర్వాత సారీ అన్న క్షమించేసే అంటాడు. ఇది ఏంటంటే అది హ్యాబిచువల్గా అయిపోయింది. ఏంటంటే నా వల్ల, అంటే నన్ను ఎవరైనా చేయలేరు అని ఒకటి, లేకపోతే సైకలాజికల్ డిజార్డర్. నేనేమంటానంటే ఇన్ని దేశాలు తిరిగి 6 సంవత్సరాలు బట్టి. సో అతనికి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవి తగ్గించుకోవడం కోసం మీరు అన్నట్టుగా ఏదైనా తీసుకొని ఉండొచ్చు ఖచ్చితంగా. అబ్వియస్లీ అక్కడికి వెళ్ళినప్పుడు మీరు చూసారు, ఇప్పుడు వీడియో, లేటెస్ట్ వీడియో నేను పెట్టాడు, ఒక కారు దిగుతా చుట్ట తాగుతున్నాడు. సో దాంట్లో ఏముందనో మాకు తెలియదు. సో అది కూడా ఉండొచ్చు. చాలా సింపుల్ అండి, ఇందులో అసలు వాటికి సంబంధమే లేదు. అతని పని, అతను నా అన్వేషణ అంటే ఏంటి, ప్రపంచాన్ని చూపిస్తున్నా అని చెప్పి వచ్చాడు. వచ్చిన ప్రపంచాన్ని చూపిస్తే సరిపోద్ది. మన దేశంలో జరిగే పరిణామాలు, పుచ్చకాయ అని మనకు తెలీదా? దరిద్రంగా చూపిస్తున్నాడు, పిచ్చినాయాలాడు. నిజం చెప్తున్నాడు, బుర్ర లేదా, సెన్స్ లేదా మాత్రం మనకు తెలీదా? తెలివి మీకు లేదా? భాష మీకు రాదా? నాకు రాదా? అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమేగా, ఊరమాసం నుంచి వచ్చిన వాళ్ళమేగా, మనం కూడా మాట్లాడగలుగుతాంగా. ఆ మాత్రం పిహెచ్డీలో, డిగ్రీలో మనం చేయవా బూతుల్లో? కానీ మనకు వద్దు, ఒక అంటే సైద్ధాంతికంగా వెళ్ళాలి. సో నిజంగా నువ్వు రియాక్ట్ అవుతున్నావు అనుకో, నీకు అది నేను అనేది, దానికో పద్ధతి పాడనేది ఉంటుంది. నేను మెసేజ్ అదే పెట్టాను మనోజ్, ఇప్పుడు అదే చెప్తున్నా అతనికి, అరే బాబు మూసుకొని నీ పనేది నువ్వు చేసుకో, నువ్వు అన్నట్టు పద్ధతిగా క్షమాపణ చెప్పు. అసలు ఇలాంటి విషయాల్లో నీకు సంబంధమే లేని విషయాలు. ఇప్పుడు థాయిలాండ్, నిన్న చూసా వీడియో, థాయిలాండ్లో అమ్మ, చెల్లి, అక్క ఉంటే నువ్వు పూజ గదిలో అదే డ్రెస్కి వెళ్తావా, బెడ్రూమ్లోకి అదే డ్రెస్కి వెళ్తావా, లేకపోతే వేరే దగ్గర అదే డ్రెస్లో వెళ్తావా, గుడికి అదే డ్రెస్లో వెళ్తావా? కాబట్టి అతనికి ఏంటంటే సైకలాజికల్ డిజార్డర్ అన్న ఉండాలి, లేదా మీరు అన్నట్టు ఒళ్ళు బలు పైన ఉండాలి. సో రెండిట్లో ఏదో ఒకటి కాకపోతే ఖచ్చితంగా దీనికి తెర పడుతుంది మనోజ్. నేను కూడా ఫాలో చేస్తాను. వీడియో కూడా పెట్టాడంట ఇప్పుడే, ఇంకొక వీడియో కూడా 2 hours బ్యాక్, అది సీతమ్మ అమ్మ గొడవ అని పెట్టారు. కింద కామెంట్లు చదివితే, దమ్ముంటే మైనింగ్ మాఫియా మీద వీడియోలు చేయరా, ఇలా చక్కని భాషతో మాట్లాడితే పోయేదేమో నోటితులతో అనవసరం గొడవ తెచ్చుకున్నావు, వాడి కామెంట్లే. తర్వాత బుర్రని ఎదవా అని, తర్వాత అన్వేషణ, నేను కూడా ఒక హిందువే, బట్ మన ఇండియాలో గోమాతను కోసిన ఎవడు, అంటే ఏం చెప్పాలనుకుంటాడంటే, మన ఇండియాలో గోమాతల పైనటువంటి అత్యాచారం జరుగుతోంది, మేకలపై అత్యాచారం జరుగుతోంది. అంటే మనకు తెలిసే భారతదేశాన్ని జరిగి ఉండొచ్చు, మన దేశంలో జరిగింది, పక్క దేశాల్లో లేవా చెప్పకూడదు కదా, అవన్నీ బయట చెప్పకూడదు కదా. అక్కడికి వెళ్ళి లైవ్ వీడియోలోనే ఇన్ని చేస్తున్నాడు అంటే, అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలతో, అక్కడ ఉన్న అధికారులతో ఇంకా భారతదేశం గురించి చెప్తున్నాడు. లేదా దేశద్రోహం నేరం అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు